నేను వస్తాను. ఏదిరా నా మామూలు? అవును, నాకు డౌట్, నువ్వు కోర్టుకి వెళ్తుంది కేసులు వాదించడానికా లేకపోతే ఏదైనా కేసు వేసుకొని తిరగడానికా? నిన్నే 200 ఇచ్చాను. మనిషి అన్న తర్వాత 1,000,000 ఖర్చులు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? ఇదే కనుక మీ అమ్మే బతుకు. అయ్యో బాబోయ్, తప్పైపోయింది. ఉండు, ఇదిగో 250 రూపాయలు. ఇప్పుడు పైగా హైకోర్టు లాయర్ని. సన్నజాజిరా. సన్నజాజి పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరి పోయావంటే పావులుంటాయి. అంతేకాదు కాటు కూడా వెళ్తాయి. ఇడియట్. ముద్దుకే ముద్దొచ్చే సింగారం బొద్దు సింగారం. కనకాంబరా బేబీ వేసుకుని వడ్డాను కూడా గోల్డేనా? అదిరా ఎరా తిరుపాలు సార్, ఎక్కడో ఏదో సౌండ్ వచ్చిందేమిట్రా? నాకేం వినపడలేదు. వినపడదురా, వినపడితే నీకు నాకు తేడా ఏముంది? రేయ్, నేను ఒక ప్రిన్సిపాల్ ని మాత్రమే కాదు, నాలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. మీరేమన్నా పాకిస్తాన్ ఏజెంటా సార్? సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్. రే, గ్రహం బెల్ ఫోన్ మాత్రమే కనిపెట్టాడు, మార్కోని రేడియో ఒక్కటే కనిపెట్టాడు, అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు. బట్ మీరేం కనిపెట్టారు సార్? ఆఫ్రికా అడవులన, అరేబియా సముద్రాన్న? అవన్నీ బ్రెయిన్లెస్ వాళ్ళు కనిపెడతారా సార్? డైలీ సీరియల్ టెన్షన్ పెట్టొద్దు సార్, మ్యాటర్ రండి. దేనికి అంత టెన్షన్? ఒరే తిరుపాలు, ప్రతిరోజు 1,000 మంది స్టూడెంట్స్ ని ఒకే కంటితో నేను కనిపెడుతున్నాను కదా, అది చాలరా నేను గ్రేట్ సైంటిస్ట్ అని తెలియజేయడానికి. మరి ఇప్పుడేం కనిపెట్టారు సార్? 3 S's. ఒక గాడిద, మరొక అడ్డగాడిద, ఇంకొక కంచర గాడిద. ఒరే గాడిదలు, ఇలా రండి నాయన, రండి. సార్ ఏరా ఏమిట్రా అమ్మాయిల్ని చూస్తూ ఏదో కామెంటరీలు పాస్ చేస్తున్నారు? కామెంట్సా? కామెంట్స్ కాదు సార్, జస్ట్ పరామర్శ, పలకరింత అంతే. అస్సలే జన్మలో మీరు బాగుపడరా. రేపు మీ తల్లితో ఏ గుడికో వెళ్ళినప్పుడు, మీ చెల్లితో ఏ షాపింగ్ కో వెళ్ళినప్పుడు, పెళ్ళైన తర్వాత మీ భార్యతో ఏ సినిమాకో వెళ్ళినప్పుడు, మీలాంటి కోతి మోక వాళ్ళని చూసి ఇదే విధంగా కామెంట్స్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా ఈ రోజు మీరు చేస్తున్న తప్పేమిటో. బండి. హాయ్, ఏరా ప్రిన్సిపల్ ఏదో క్లాస్ పీకినట్టున్నాడు. క్లాసా పాడా? ఆయనకి ఏదో డౌట్ ఉంటే తీర్చుకొని వెళ్తున్నాడు అంతే. ఎందుకురా అబద్ధాలు చెప్తారు? రోజు మీరు అమ్మాయిలు కామెంట్ చేయడం, ఎవరో ఒకరితో తిట్లు తినడం, సిగ్గులేదరా మీకు? సిగ్గా? అది ఉండాల్సింది ఆడోళ్ళకు, మేం మొగోళ్ళమే. నిజంగా నేను ఇంకా అనుకున్నానులే. జోకా? ప్రేమించడంలో ఉన్న మాది నీకేం తెలుసు? రే, కనిపించిన ప్రతి అమ్మాయిని చూసి మోజుపడ్డం ప్రేమ అనిపించుకోదు. అలాగా? అయితే ప్రేమ గురించి తమ అమూల్యమైన అభిప్రాయం ఏంటో కాస్త సెలవిస్తారా? ప్రేమ అన్నది మనసుకు సంబంధించింది. నేను ప్రేమించే అమ్మాయి ఆహా ఓహో అన్నట్టుగా ఉండక్కర్లేదురా, కాస్త కూస్తో అందంగా ఉండి హోమ్లీగా ఉంటే చాలు. ఆ అమ్మాయిని ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. పర్వాలేదు, నీలోను మంచి. గంట కూడా మోగింది, నీ అభిష్టం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దా క్లాస్ కెళ్ళి. మీరు వెళ్ళండి, చిన్న పని చూసుకొని వస్తాను. ఓకే, మీరండి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో సౌండ్ గురించి తెలుసుకుందాం. మీరంతా సౌండ్ చేయకుండా సైలెంట్గా క్లాస్ ఫాలో అవ్వండి. అసలు ఈ సౌండ్ ఎలా పుట్టిందంటే, ఈ విషయం మీరు దరువేసి మరీ చెప్పాలా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి లేటు? దారిలో పిఎం గారు వస్తున్నారట, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓహో, పిఎం గారికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నారన్నమాట. కూర్చోండి. థ్యాంక్ యూ. అసలు ఈ శబ్ద తరంగాలు మన చెవుల్లోకి ఎలా ప్రవేశిస్తాయి? పర్మిషన్ అడిగి లోపలికి రావాలని తెలీదా? పర్మిషనా? మీరెప్పుడైనా నన్ను పర్మిషన్ అడిగి లోపలికి వచ్చారా? పోనీలే, మన మాస్టరే కదా అని విశాల హృదయంతో సరిపెట్టుకున్నాను. అవును, ఒక్కరోజు పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చారని ఇంతమంది గర్ల్స్ ముందు నన్ను అవమానపరుస్తారా? ఇప్పుడే నేను నిరాహార దీక్ష చేయబోతున్నాను. ఒరే సమరసింహారెడ్డి, ఏదో బుద్ధి తక్కువ అడిగాను రా బాబు. కూర్చోరా బాబు, కూర్చో. అలా రండి దారికి. సౌండ్ అంటే ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరా స్వరమాధురి? ఎవరమ్మా నువ్వు? నేను ఈ క్లాస్ స్టూడెంట్ ని సార్. ఈ కాలేజీలో ఎందుకు చేరావమ్మా? అదేంటి సార్ అలా అంటున్నారు? ఈ కాలేజీలో చదివిన వాళ్ళు అందరూ ఎదవలైపోయారు. ఈయన చదివింది కూడా ఈ కాలేజీలోనే. నిన్నే. సైలెన్స్. వాట్ మిస్టర్ ఫిజిక్స్, ఎందుకు వీళ్ళంతా నవ్వుతున్నారో? ఏం లేదు సార్, మన కాలేజీలో చదివిన వాళ్ళందరూ ఎంత డెవలప్ అయ్యారో చెప్తున్నాను సార్. దానికి నవ్వాల్సిన పని ఏముంది? నేను కూడా ఈ కాలేజీలో కదా చదివాను. కమ్ 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 కమ్.
మిస్టర్ ఫిజిక్స్, Sir. ఈ అమ్మాయి పేరు ఉషా. ఉషా ఉత్తప్ప చెల్లెలా అండి? కాదు, ఉషా ఉత్తుపుకి మరదలు. తమరు మూస్తారా? ఆల్ రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఈ అమ్మాయి పేరు ఉషా. చాలా బ్రిలియంట్. మొత్తం మన కాలేజీకి వెలుగు తీసుకొస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం చీకట్లో ఉన్నట్ట. ఏయ్, ఎవడు వాడు? నాకు తెలియదు సార్. నేను నమ్మను. ఎవడు వాడు? దమ్ము ఉన్నవాడివైతే, చే ఉన్నవాడివైతే, ధైర్యం ఉన్నవాడివైతే లేచి నిలబడాలరా. నువ్వా? అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి ధైర్యం ఉన్న యువకులు ఇవాళ దేశానికి ఎంతో అవసరం. నేను నమ్మను. అది నీకు అనవసరం. సరే. ఆల్ రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఈ అమ్మాయి ఆటల్లో, పాటల్లో, చదువులో, చివరికి డాన్స్ లో కూడా నంబర్ 1. అయితే ఒకసారి డాన్స్ చేసి చూపెట్టమనండి. చూడు బాబు, ఇవేమైనా పెళ్లి చూపుల ఆడటానికి పాడటానికి బాగోదు. ఓకే, ఈ రోజు మన కాలేజీలో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా, అందులో ఈ అమ్మాయి కూడా డాన్స్ చేస్తుంది. రండి, చూసి తరించండి. ఓకే ఓకే మిస్టర్ Yes, ఫిజిక్స్, sir. మిగతా క్లాస్ మీరు కంటిన్యూ చేసుకోండి. ఉంటాను. సరే. పదరా. మరి ఎంత పొగడకురా, ఎంత బాగా చేసిందా. థ్యాంక్స్ రా, అలా కంటిన్యూ చేయించండి. ఉంటాను, మళ్ళీ మాట్లాడతా. ఏంటమ్మా, మీ ప్రిన్సిపల్ గారు నేను తెగ పోడేస్తున్నాడు. డాన్స్ అదరగొట్టేసామంట. అవును నాన్న, ఆయనకి మీరంటే చాలా గౌరవం. ఆయనే స్వయంగా వచ్చి నన్ను క్లాస్ లో అందరికీ ఇంట్రడ్యూస్ చేశారు. మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వేరమ్మా. వాడు నా పేపర్ చూసి కాపీ కొట్టి ఎంత వాడేయాడు. అమ్మా ఉషా, శోభానాయుళ్లాగా డాన్స్ లో పెద్ద పేరు తెచ్చుకోవాలిరా. మాక్సిమం ట్రై చేస్తానంటీ. చాలే సంబడం. డాన్స్ పిచ్చిలో పడి చదువు పాడు చేసుకోకు. అదేమీ నీ కొడుకులాగా మన పరువును బజారున పడేట్లేదే, నిలబెడుతోంది. వాడికేవండి, వాడు మగమహారాజు. వాడు ఎలా తిరిగినా ఎవరు పట్టించుకోరు. కానీ ఉష ఆడపిల్ల. ఆ విషయం మనం మర్చిపోతే మనకే నష్టం. అలాగా ఉషా నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డే కాదే, నా ఆలోచనలు అర్థం చేసుకుని నా పద్ధతుల్ని పాటించే అమ్మాయి. అది ఎన్నటికీ తప్పు చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. మమ్మీ, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నేను లవ్ గివ్ అంటూ పూలు పట్టుకుని తిరుగుతాననేగా నీ భయం. నీకు ఆ భయం ఏం అక్కర్లేదు. నేను ప్రేమలో పట్టం జరగని పని. ఓకేనా? హలో. హలో. ఎస్, చెప్పండి. ఏం లేదండి, మీ ఆటోగ్రాఫ్ కావాలి. నా ఆటోగ్రాఫా? నేనేమంత గొప్పదాని కాదు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి. ఎవరి గొప్పతనం గురించి వాళ్ళకి తెలియదు కదండి, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ప్రిన్సిపల్ గారు మీ గురించి చెప్తే ఏంటో అనుకున్నాను, బట్ నిన్న ఆడిటోరియంలో మీ పెర్ఫార్మెన్స్ చూసాక తెలిసింది. ఏం పెర్ఫార్మెన్స్ అండి. మళ్ళీ ఏంటి? ఇది డాన్స్ లో ఫస్ట్ కనుక, ఇది స్టడీస్ లో ఫస్ట్ కనుక. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇది మీరు ఆటల్లో కూడా ఫస్ట్ కదండి, అందుకు. ఓ, ఇంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకోటి ఉంటే బాగుండేదండి. దేనికి? మీరు అన్నంలో కూడా ఫస్ట్ కదండి, అందుకు. డాడీ, డాడీ. ఏంట్రా? ఐ లవ్ యూ. నేను రా డాడీ. ఏం డాడీ, మంచి డ్రీమ్ సీక్వెన్స్ పాడు చేసావు. ఏంటి పగటి కలలు కంటున్నావా? కాదు డాడీ, ప్రేమ కలలు. ఇంతకీ ఎవరా ఊహా సుందరి? ఇంకెవరు, నా ఆటోగ్రాఫ్. రే, నీళ్ళ ఆటోగ్రాఫ్లు వాడిపోయిన పూలు ఎవరు ఆరాధించరు. రాము, దిస్ ఇస్ టూ మచ్. అవి నా ప్రేయసి తీపి గుర్తులు. తీపి గుర్తులు లేవు, కారం గుర్తులు లేవు. ఇలా ఊహల్లో తేలిపోతుంటే నీ ప్రేస్ కాస్త పెద్దమైపోతుంది. ఐ లవ్ యూ అని వెంటనే చెప్పారా, లేకపోతే నేను చెప్పానా? అమ్మ వద్దు, నీదన్న కోర్టు కేసా? నువ్వు నా తరపున ఒకళ్ళతో పుచ్చుకోవడానికి. అయినా ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ రాని. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోయావనుకో, నీ కేసు ఇంకెవడో టేకప్ చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మిస్ అయిందని ఫైల్ మూసేయాల్సి వస్తుంది. త్వరగా సెటిల్ చేయరా. నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ చేస్తాను. అమ్మాయి ఒప్పుకోలే గానీ డైరెక్ట్ హనీమూనే. నో విజిటింగ్ కార్డ్స్, నో వెడ్డింగ్ కార్డ్స్. అమ్మాయి అంత త్వరగా బిషాణం అయితే నా బరువు పోతుంది. రా రా రా, ఆకలి అవుతుంది, భోజనం రా. ఉషలా ఉంది. ఏమిటి ఎక్కడ ఆపేశావు? నువ్వు దిగు, చెప్తా. ఇదిగో
నీ మామూలు. మామూలు సరేరా, నన్ను కోర్టు దగ్గర చెప్పవా? ఈ రోజుకి ఇదే నీ స్టాప్. ఓహో, నీ ఆటోగ్రాఫా? క్యారీ ఆన్, బెస్ట్ ఆఫ్ లక్.